శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:18 వరకు, అనంతరం ద్వాదశి. రేవతి నక్షత్రం రాత్రి 7:49 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 10:29 వరకు, అనంతరం వరియాను యోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:18 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 8:24 నుండి 9:55 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:09 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:39 నుండి 3:24 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:32 నుండి 7:03 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈనాడు గీతా జయంతి పర్వదినం కూడా. కృష్ణస్తు భగవాన్ స్వయం, పరిపూర్ణమైనటువంటి అంశ కృష్ణ భగవానుడు. దశావతారాల్లో విశిష్టమైనటువంటి అవతారంగా కృష్ణావతారాన్ని చెప్తారు. ఏకైక అంశకళాత్మం సహా కృష్ణస్తు భగవాన్ స్వయం. అటువంటి కృష్ణ పరమాత్మను మనందరం జగద్గురువుగా కూడా భావిస్తాం. ఎందుకు ఆయన జగద్గురువుగా అంటే మన రాతను మార్చేటటువంటి గీతని జాతికి అందించేటటువంటి మహానుభావుడు కాబట్టి కృష్ణం వందే జగద్గురుం అని మనం నిరంతరం కూడా ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని మనకి భాగవత ధ్యానంలో కృష్ణ పరమాత్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక వృత్తి విద్యను మనం తీసుకున్నట్లయితే అనేకమైన గ్రంథాలు చదవాలి. ఒక వృత్తిలో నైపుణ్యాన్ని, ఒక ఉద్యోగాన్ని చేయాలి, అందులో నైపుణ్యతను సాధించాలి అంటే ఎన్నో గ్రంథాలు చదవాలి, ఎంతో సాధన చేయాలి. కానీ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి, సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా మారాలి అంటే ఒక భగవద్గీత ఒక్కటి చదివితే చాలు. అందుకే పెద్దలు చెప్తారు, భగవద్గీత కించితహిత గంగాజల కణికాపీత సకృత ఏన మురారి సమర్చ. అంటే సకృతపి ఏన మురారి సమర్చ. ఒక్కసారి భగవంతుని భక్తితో ఆరాధించినా చాలు, భగవద్గీతని కొంచెం చదివినా చాలు. గంగాజల కణికాపీత, గంగాజలాన్ని ఒక బిందువు అలా రోజు సేవించినా చాలు, మనం పునీతం అవుతాం. అటువంటి గీత ఎంత గొప్పది అంటే సర్వోపనిషదో గావః దగ్ధ గోపాలనందన. ఉపనిషత్తులన్నీ కూడా కలిసి ఒక గోవు రూపంలో వచ్చి నిలబడితే దోగ్ధ గోపాలనందన. ఆ ఉపనిషత్తుల నుండి వచ్చినటువంటి ఆ పాలను, ఆ ఉపనిషత్తులు అనబడేటటువంటి గోవు నుండి పాలను పెతకడానికి సమాయత్తమైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ అయితే వత్సోపార్థ సుధీర్భోక్త రమ్యం గీతామృతం మహతు. ఆవు పాలు ఇవ్వాలంటే ముందుగా దూడ వెళ్ళాలి, అప్పుడు మాత్రమే దూడ తాగగా మిగిలినటువంటి పాలు మనం స్వీకరించాలని శాస్త్ర నియమం కనుక సాధారణంగా లోకంలో కూడా జరిగేది అదేవిధంగా కనుక ఉపనిషత్తులు అనేటటువంటి ఆ గోవు దగ్గర నుండి గోపాలకుడు పాలు పెతకడానికి సిద్ధంగా ఉంటే గోవు నుండి పాలు బయటికి రావడానికి సమాయత్తమైనటువంటి వాడు వత్సగా పార్థుడు అక్కడ ఉన్నట్ట. అటువంటి సుధీర్ భోక్త, దీన్ని ఎవరు గ్రహించగలరు ఈ గీతామృతం అనేటటువంటి క్షీరాన్ని అంటే సహృదయులు ఎవరైతే ఉన్నారో, సుమనస్కులు ఎవరైతే ఉన్నారో వారందరూ దాన్ని గ్రహించగలుగుతారు అని చెప్పి చక్కగా భగవద్గీత గురించి చెప్పినటువంటి శ్లోకం. అటువంటి భగవద్గీత ఎంత గొప్పది, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయంటే 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ 18 అధ్యాయాలు దేనికి సంకేతం అంటే కాలస్వరూపానికి సంకేతం. 6 ఋతువులు, 12 మాసాలు, అదేవిధంగా 700 శ్లోకాలు. వీటన్నిటినీ, ఈ అధ్యాయాలని మనం భగవద్గీతలో ఏమని పిలుస్తామంటే యోగం అని పిలుస్తాం. విభూతి యోగం, అదేవిధంగా మన విశ్వరూప సందర్శన యోగం, అర్జున విషాద యోగం, వీటన్నిటినీ కూడా యోగం అనేటటువంటి పేరుతో ఈ భగవద్గీత అధ్యాయాలను పిలవడం జరుగుతుంది. ఆ భగవద్గీత ఈ జాతికి అందినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి కనుక ఈ గీతా జయంతి నాడు ఒక్క శ్లోకమైనా సరే చదివి పరమాత్మకు మనం కృతజ్ఞతాపూర్వకంగా కనుక నమస్కారం చేసినట్లయితే మన జన్మ చరితార్థం అవుతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో తప్పకుండా భగవద్గీత గ్రంథం ఉండాలి. మీరు ఈ విధంగా అందరూ ఆసక్తిని కనబరిచి అందరూ భగవద్గీతని పూజించి భగవద్గీత అధ్యయనం చేసి గీతాచార్యుడి యొక్క కృపకు పాత్రలవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు
గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలు తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, ఈ రోజుని మోక్షద ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు భగవద్గీతని ప్రబోధం చేశాడు కాబట్టి గీతా జయంతిగా వ్యవహరిస్తారు. ఆ గీతా జయంతి ప్రాముఖ్యం ఏమిటో, ప్రాశస్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత అంటే భగవానుడి ఉపదేశం. ఉపనిషత్తులనే గోవుల అమృతతుల్యమైన క్షీరమే భగవద్గీత. నిగూఢమైన ఉపనిషత్తుల సిద్ధాంతాల్ని భగవద్గీత సుబోధకం చేసింది. జీవన గమనానికి ఉపకరించే ఎన్నో సూత్రాల సారాంశమే భగవద్గీత. సంశయగ్రస్తుడైన పార్థుని మనసుని ప్రదీప్తం చేసే ప్రజ్ఞావాదమే కాకుండా అనంతమైన విషయాలకు భగవద్గీత భాండాగారం కూడా. మానవత్వపు విలువల పోషణకి, ధర్మ కర్మ రహస్యాలకి భగవద్గీత ఆలవాలం. భగవద్గీత సమస్త మానవాళికి కరదీపిక. భగవద్గీత సకల శాస్త్ర సమాహారం కూడా. భగవానుడు రణరంగంలో పార్థునికి గీతోపదేశం చేసిన పావన దినం మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. ఈ రోజునే గీతా జయంతిని నిర్వహించుకుంటున్నాం. భగవద్గీత గ్రంథం నిత్య చైతన్య స్వరూపిణి. ఇదేదో ఒక గ్రంథమాత్రం కాదు. ఆధునిక జీవన వాహినిలో దిక్కు దరి లేకుండా పడి కొట్టుకుపోతున్న మానవాళికి భగవద్గీత చుక్కాని దిక్సూచి కూడా. మనిషి ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, మానవత్వం అంటే ఏమిటి, జన్మ సార్థకత ఏమిటి, మనిషి పరిపూర్ణతని ఎలా సాధించుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికో భగవద్గీత సమాధానాన్ని అందిస్తుంది. భగవద్గీతలో కృష్ణ ప్రబోధ అమృతాన్ని సేవించి దాన్ని జీవన వ్యవహారాల్లో పాలు కావడం ద్వారా ప్రతి మనిషి సర్వ సమగ్రతని సాధించవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈరోజు సోమవారం, నక్షత్రం రేవతి. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి కుజ శుక్రులు, కుంభంలో రాహు, మీనంలో శని చంద్రులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహబలం చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతి మొత్తం అలా తొలగిపోతుంది. ఏ పనిని చేపట్టినా సంపూర్ణమైనటువంటి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో వారి నైపుణ్యాన్ని చూపించుకోగలరు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఇంతకుముందు వ్యతిరేకించినటువంటి శత్రువులందరూ కూడా క్రమక్రమంగా వీరిని వచ్చి సంప్రదించేటువంటి విధానం ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా మానసికమైనటువంటి స్వస్థతతో ఏకవాక్యత మీద ఉండే విధానం గోచరిస్తోంది. గీతా జయంతి సందర్భంగా మేషరాశి వారు కృష్ణ పరమాత్మని పారిజాతాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆచి తూచి మాట్లాడవలసి వస్తుంది. అపార్థాలకి అవకాశం ఇచ్చేటటువంటి తీరుగా ప్రతి మాట ఎదుటివారికి అనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాట్లాడాలి.
ఈ వ్యాపారంలో మధ్యమ లాభాలే వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించగలుగుతారు. పై అధికారులతో అనుకూల భావమే గోచరిస్తుంది, కానీ కొద్ది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రం పుష్కలంగా ఉంది. శత్రువులందరూ మిత్రులయ్యే అవకాశం ఉంది వీరి మాట వాక్ చాతుర్యం కారణంగా. అయితే మొగమాటం ద్వారా వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉండొచ్చు. గీతా జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఆవు పాలతో అభిషేకించి ఆయనకు వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆచి తూచి అడుగుని వేయక తప్పదు. అనుకూలులవుతారు అందరూ. అయినప్పటికీ కూడా కొద్దిగా ఒక కంట కనిపెట్టి మాత్రమే ఉండాలి వారి ప్రవర్తనని. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ప్రతిబంధకత ఉండదు. విఘ్నాలు కలిగే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ప్రతి అడుగుని జాగ్రత్తగానే వేస్తూ ఉండి తీరాలి. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైనటువంటి ప్రభావంతో ఉంటుంది, కానీ ప్రవర్తన విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త పాటించి తీరాలి. గీతా జయంతి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని తెల్ల గులాబీలతో అర్చించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతోనే ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని చేయించుకోవాలని, ఔషధ సేవ చేయించుకోవాలని అనుకుంటారు, కానీ అది సాధ్యపడే అంశంగా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని చేసేటువంటి శారీరకమైన సహకారం శక్తి లేనటువంటి కారణంగా ప్రయాణాలను విరమించుకుంటారు. బదిలీలకు ఏమాత్రం అవకాశం లేనటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. శత్రువులు మిత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆలోచించుకుని మాత్రమే వారితో వ్యవహారాన్ని నడుపుతూ ఉండాలి. గీతా జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుడిని చామంతులతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మనోధైర్యం విశేషంగా ఉంటుంది. రుణబాధ పూర్తిగా తొలగిపోతుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం తొలగిపోయే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం, శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులకి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. వాటిని వెంటనే పరిష్కరించుకోవడం చాలా అవసరం. సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోవడం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. వృత్తిపరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆదాయం అనుకూలంగా ఉంటాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మధ్యమైనటువంటి స్థితితో ఉంటారు. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తున్నాయి. గీతా జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని మల్లెలతో అర్చించి ఆయనకు పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి గ్రహబలం అనుకూలంగా గోచరిస్తుంది. అనుకోనటువంటి శుభవార్తని వినే అవకాశం గోచరిస్తుంది. కుటుంబం శాంత సౌఖ్యాలతో ఉంటారు. మానసికమైనటువంటి ఉత్సాహం పరిఢవిల్లుతుంది. గృహప్రవేశం కానీ, పురస్కార లాభం కానీ, మరేదైనా కానీ ఒక విశేషం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. అంతేకాక సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. వాద విరోధాలకి అవకాశం లేకుండా చేసుకోగలగాలి. గీతా జయంతి సందర్భంగా కన్యారాశి వారు సంపెంగలతో శ్రీకృష్ణుడిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి క్షణము కూడా అనుమానాస్పద ధోరణితో ఉంటారు. అన్నీ అనుకూలం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రతికూలత వస్తుందేమో అనేటువంటి వ్యతిరేక భావం నిండుగా గోచరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. అనారోగ్యానికి సరైనటువంటి ఔషధాలని స్వీకరించకుండా నిర్లక్ష్యం చేసే ధోరణి కూడా ఉండొచ్చు. గ్రంథ రచయితలకి అలాగే సంగీతాది శాస్త్రాల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి రావలసినంతటి ప్రాముఖ్యం ప్రాధాన్యం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలని ఆలోచిస్తారు, కానీ అది సాధ్యపడే అవకాశం మాత్రం ఈ రోజుకి తక్కువ. గీతా జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుడిని ఎర్ర మందారాలతో అర్చించి శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారానికి కావాల్సినటువంటి కృషిని చేద్దామనే ప్రయత్నం మాత్రమే ఉంటుంది తప్ప కృషి మరింతగా చేసే అవకాశం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి వస్త్ర అలాగే వస్తు విశేషాల్ని కొనాలని ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కొనలేకపోతారు. ఈ మధ్యనే కొన్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతులు, వీటితో పాటు వాహనాలకి సంబంధించిన మరమ్మతులు కూడా తోడైనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంది. శత్రువులైనటువంటి వారు అనుకూలులు అవుతారని భావించినప్పటికీ కూడా అనుకూలయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి మాట ప్రతి చేత ఆచితూచి చేసుకోవాల్సిందే. గీతా జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎర్ర చేమంతులతో శ్రీకృష్ణుడిని పూజించి వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విషయంలోనూ కూడా ఎదురు లేకుండా వెళ్ళగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మొగమాటం లేకుండా ఖచ్చితంగా మాట్లాడతారు. దాంతో శత్రువుల సంఖ్యను పెంచుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం ఉండే అవకాశం లేదు. పైగా వ్యాపార నిమిత్తం ఎక్కువ సరుకుల్ని కొనుక్కోవాల్సిన కారణంగా ఆర్థికమైనటువంటి మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఏదో స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలని భావించిన ఆశలన్నీ కూడా ఏమాత్రమూ నెరవేరే అవకాశం ఉండకపోవచ్చు. శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉండే కారణంగా అపార్థ స్ఫూర్తి కలగకుండా ఉండేలా మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. కుటుంబ సభ్యులతో దగ్గరతనం మరింతగా పెంపొందుతుంది. వివాహాది శుభకార్యాలు వాయిదా పడే అవకాశం బాగా కనిపిస్తుంది. గీతా జయంతి సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుడిని కనకాంబరాలతో అర్చించి వివిధ రకాలైనటువంటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే చెల్లుబడి కావాలి, నెగ్గుదల కావాలి అనే అభిప్రాయంతో మొండిగా ఉండే తనం గోచరిస్తుంది. ఇంతకుముందు ఎవరెవరైతే వ్యాపారానికి సహాయపడ్డారో వారందరూ క్రమంగా ఒక్కుమ్మడిగా ఆ ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి తీర్చవలసిందిగా అడిగే అవసరాలు రావచ్చు. కుటుంబంలో ఉన్న అందరి మధ్య సామరస్య భావం గోచరించినప్పటికీ కూడా మానసికమైనటువంటి వ్యతిరేకతా భావం మాత్రం తొలగిపోకుండానే ఉంటుంది. ఎవరెవరైతే తమకు సహాయపడ్డారో వారితో విరోధాన్ని తెచ్చుకునేకూడదు. మాట కారణంగా అనుకూలమైనటువంటి ఆదాయం కోసమని విశేష ప్రయత్నాలను చేస్తారు, కానీ పెద్దగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. గీతా జయంతి సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుని నందివర్ధనాలతో పూజించి పంచ విధాలైనటువంటి ఫలాలని సమర్పించినట్లయితే నైవేద్యంగా ఆరోగ్య సిద్ధి అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారు. మెల్లమెల్లగా మంచి రోజులు వస్తూ ఉండేటువంటి కారణంగా అశాంత భావం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము ఉండదు. దూర ప్రాంతాలకి ఉద్యోగం నిమిత్తం వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు సూచనలు మెండుగా ఉన్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
ఆర్థికమైనటువంటి లాభం క్రమక్రమంగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి అశాంత భావము లేకుండా ఉండేందుకు పూజా పురస్కారాలని, యజ్ఞాది కార్యక్రమాలని, విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం మెండుగా గోచరిస్తుంది. గీతా జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని బిల్వదళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగినటువంటి దోషాలన్నింటినీ తెలుసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయపు పెంపు కోసమని విశేషమైనటువంటి కృషిని ప్రారంభిస్తారు. వ్యాపారంలో నష్టపోయినటువంటి సొమ్ముని తిరిగి తెచ్చుకునేందుకు తిరిగి వ్యాపార ప్రారంభాన్ని చేస్తారు. ఉద్యోగంలో ఎంతైతే తాము నష్టపోయారో ఆ విశేషాన్ని తెలుసుకుని ఆ విషయంలో కూడా విశేషమైన కృషిని మరికొందరితో సహకారాన్ని తీసుకుని చేస్తారు. అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య అన్యోన్య భ్రాతృత్వం విశేషంగా ఉండే కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించగలుగుతారు. మొత్తానికి ఆర్థికమైనటువంటి లాభాన్ని పెంపొందించుకోవడం కోసం కుటుంబం మొత్తం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. గీతా జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుడిని సన్నజాజులతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఉండడమే కాక ఆర్థిక లాభం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గీతా జయంతి అయినటువంటి సందర్భంగా భగవద్గీత ప్రబోధకుడైనటువంటి ఆ కృష్ణానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మోక్షద ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి భగవద్గీతను గృహంలో పూజామందిరంలో ఉంచి పుష్పాలు అలంకరణ చేయటం, భగవద్గీత శ్రవణం చేయటం ద్వారా, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు పఠించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి విగ్రహం గృహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెరకు రసంలో తులసి దళాలు వేసి ఆ చెరకు రసంతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి ఈ ప్రత్యేకమైన అభిషేకం చేయండి. విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు విష్ణు సంబంధమైన చిత్రపటం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను ఉంచటం, ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే మోక్షద ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కలో జలం పోసి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఆవు పాలతో అర్ఘ్యం ఇవ్వాలి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఆవు పాలు కూడా కలిపి ఆ పాలు క్రింద ఒక రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో పోస్తూ తులసి మాతకు అర్ఘ్యాన్ని సమర్పించాలి. మోక్షద ఏకాదశి సందర్భంగా తులసి మాతకు అర్ఘ్యం ఇచ్చినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే మోక్షద ఏకాదశి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి గృహంలో వేణుగోపాల స్వామి వారి చిత్రపటము లేదా కృష్ణ సంబంధమైన ఏ చిత్రపటం దగ్గరైనా పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి నీలం రంగు పుష్పాలతో కానీ లేదా తులసి దళాలతో కానీ పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కృష్ణుడిని పూజించే సమయంలో కృష్ణుడికి
నెమలి పించాలు కొన్ని కృష్ణుడి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, కుటుంబ సమస్యలన్నీ కూడా అధిగమించవచ్చు. మోక్షదా ఏకాదశి సందర్భంగా కృష్ణుడి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే కృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మోక్షదా ఏకాదశి సందర్భంగా ఈరోజు పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. ఇలా చేస్తే దీన్ని హరినక్తం అంటారు. దీనివల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మోక్షదా ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసిన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మోక్షదా ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మత్స్యద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే మంగళవారం సందర్భంగా ఎటువంటి పనులు నిర్వహిస్తే శుభము లాభము చేకూరతాయో, మంగళవారం ఎటువంటి పనులు నిర్వహించరాదో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.